హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే కనుక సార్టింగ్ అంటే ఏంటి అండ్ పైథాన్లో మనకు ప్రీ డిఫైన్డ్గా ఉన్న సార్టింగ్ మెథడ్ ఆర్ ఫంక్షన్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తామని తెలుసుకున్నాము. అండ్ దానితో పాటు మనం ఓన్గా మన కోడ్ని ఎలా రాయాలి, అది బబుల్ సార్ట్ ఆల్గరిథంని యూజ్ చేసి అనేది తెలుసుకున్నాం కదా. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసాక కనుక ఈ వీడియో చూసినట్టయితే మీకు ఇంకా క్లారిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, సో ఈ రోజు వచ్చేసి మనము సెకండ్ టైప్ ఆఫ్ ఆల్గరిథం గురించి తెలుసుకుందాము. అది ఏంటి అంటే సెలెక్షన్ సార్ట్. ఓకేనా, సో ఇక్కడ నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నా వెబ్సైట్లో అయితే ఉంది విత్ ఎగ్జాంపుల్స్. సో ఒకసారి మీరు అక్కడ కూడా చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెకండ్ ఆల్గరిథం సెలెక్షన్ సార్ట్. సో ఈ సెలెక్షన్ సార్ట్ ని మనం ఎలా యూజ్ చేస్తామని ఈరోజు తెలుసుకోబోతున్నాం. దిస్ సార్టింగ్ టెక్నిక్ రిపీటెడ్లీ ఫైండ్స్ ద మినిమం ఎలిమెంట్ అండ్ సార్ట్ ఇన్ ఆర్డర్. సో లాస్ట్ క్లాస్ లో చూసినట్టయితే మనం ఏం చేసాము, సైడ్ బై సైడ్స్ ఉన్న ఎలిమెంట్స్ ని కంపేర్ చేసి దాంట్లో లార్జ్ ఎలిమెంటా స్మాల్ ఎలిమెంటా అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. బట్ ఇక్కడ అలా కాకుండా మనం ఏం చేస్తామంటే కంప్లీట్ లిస్ట్ లో ఉన్న మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ మినిమం ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని సార్ట్ చేస్తాం అనమాట. సో అందుకే దీనికి సెలెక్షన్ సార్ట్ అనేది వచ్చింది. సెలెక్ట్ చేస్తున్నాము మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో, మినిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ మినిమం వాల్యూని సెలెక్ట్ చేసి ఆ వాల్యూని దాని కరెక్ట్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ఆల్గారిథం టూ సబ్ అరేస్ ఆర్ మెయింటైన్డ్, ద సబ్ అరే విచ్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్ అండ్ ద రిమైనింగ్ సబ్ అరే విచ్ ఈస్ అన్సార్టెడ్. సో సపరేట్ సబ్ అరేస్ అయితే ఉండవు. జస్ట్ ఇక్కడ మీకు అర్థం కానిక చెప్పడానికి ఏంటంటే మనం అరే ఆల్గోరిథం ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఏమిటంటే సార్ట్ అయిన అరే అండ్ రైట్ సైడ్ లో ఉన్నది ఏంటంటే అన్సార్టెడ్ అరే. సో అన్సార్టెడ్ అరేలో నుంచి సార్టెడ్ అరేలోకి ఎలిమెంట్స్ ని పంపిస్తాము. సో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు 4291 అనేది ఒక ఎగ్జాంపుల్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక లిస్ట్ ని తీసుకుందాం మనము. సో 4 ఎలిమెంట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను, 4 2 9 1. సో మనం లాస్ట్ క్లాస్ లో చూసినట్టయితే ఈ సైడ్ బై సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ని కంపేర్ చేసాము. 4 2ని అండ్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నదని, థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నదని ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళాం కదా. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కంప్లీట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ లిస్ట్ లో అన్నింటికన్నా స్మాల్ ఎలిమెంట్ ఏది ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 4 గ్రేటర్ దెన్ సారీ, మనం స్మాల్ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తున్నాం కదా. సో 4 లెస్ దెన్ 2 అని చెక్ చేద్దాము, ఈజీ అయిపోతుంది. 4 లెస్ దెన్ 2. సో 4 లెస్ దెన్ 2 అవుతుందా? 4 లెస్ దెన్ 2 అనేది ఫాల్స్ కదా. సో ఫాల్స్. ఇక్కడ నెక్స్ట్ 2 అండ్ 9 ని కంపేర్ చేద్దాము. 2 లెస్ దెన్ 9. 2 లెస్ దెన్ 9 అంటే ఏంటి? ఇది కరెక్టే. సో ఇక్కడ వరకు మనం కంపేర్ చేసినప్పుడు మినిమం ఎలిమెంట్ అనేది 2. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 9 1 ని కాకుండా మనకు ఉన్న ఎలిమెంట్ 2 అనేది మినిమం యాజ్ ఆఫ్ నౌ. సో ఈ 2 1 ని కంపేర్ చేస్తాము. ఓకేనా. సో 2 లెస్ దెన్ 1. ఇక్కడ 1 అనేది మినిమం కాబట్టి మనం ఈ 1 ని మినిమం లాగా తీసేసుకొని దీన్ని 0th ఇండెక్స్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే ఒక ఇటరేషన్ అయినప్పుడు ఆ లిస్టులో ఉన్న మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ ని తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ 4 2ని కంపేర్ చేస్తున్నాము. సో 4 2ని కంపేర్ చేసినప్పుడు 2 అనేది స్మాల్ ఎలిమెంట్. సో 2ని నేను స్మాల్ ఎలిమెంట్ లాగా తీసేసుకుంటున్నాను ఇక్కడ. ఇది స్మాల్ ఎలిమెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ 2ని రిమైనింగ్ అరేలో కంపేర్ చేస్తున్నాను, రిమైనింగ్ లిస్ట్ లో చెక్ చేస్తున్నాను. సో 2 అండ్ 9 ని చెక్ చేస్తున్నాను. సో 2 అండ్ 9 ని చెక్ చేసినప్పుడు మనకు 2 అనేది స్మాల్ కాబట్టి సో ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ అనేది అలాగే ఉంటుంది. అండ్ సేమ్ అదే 2ని నేను 1తో చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2ని 1ని చెక్ చేసినప్పుడు ఇది 1 అనేది స్మాల్ లాగా అవుతుంది. సో ఈ 2 అనేది వెళ్ళిపోతుంది.
సో ఈ స్మాల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ స్మాల్ ఎలిమెంట్ ని తీసుకుని మనం ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో పెడతాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే 1 2 9 4. సో ఇది మనకు ఇప్పుడు లిస్ట్ లాగా రావడం జరుగుతుంది ఫస్ట్ ఇటరేషన్ అయిపోయాక. ఓకేనా? సో ఈ విధంగా మనకు కంప్లీట్ లిస్ట్ లో ఉన్న ఈచ్ అండ్ స్మాల్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తూ దాన్ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్. సో ఆల్రెడీ ఫస్ట్ ఇటరేషన్ అయినప్పుడు స్మాల్ ఎలిమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు లూప్ అనేది ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది. ఓకే, సో 2ని మనం స్మాల్ ఎలిమెంట్ గా తీసుకుంటాము. సో 2, 9 ని చెక్ చేస్తున్నాము. సో 2, 9లో 2 అనేది స్మాల్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2ని 4ని కంపేర్ చేస్తున్నాము. 2, 4ని కంపేర్ చేసిన 2 అనేది స్మాల్ ఎలిమెంట్ కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సేమ్ మళ్ళీ 1 2 9 4 అవుతుంది. సో ఇప్పుడు ఇది స్మాల్ ఎలిమెంట్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది, ఇది స్మాల్ ఎలిమెంట్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం 9 అండ్ 4ని మాత్రమే కంపేర్ చేయాలి. సో 9 4ని కంపేర్ చేసినప్పుడు 4 అనేది స్మాల్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని మనము థర్డ్ ప్లేస్లోకి తీసుకొస్తాము. సో 1 2 4 9. సో ఇప్పుడు మనకు కంప్లీట్ గా లూప్ అనేది సార్టింగ్ లోకి రావడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ లో ఈ స్మాల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్మాల్ ఎలిమెంట్ అనేది కరెక్ట్ పొజిషన్ లోకి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్ లో మనకు 1 అనేది కరెక్ట్ పొజిషన్ లో రావడం జరిగింది. సెకండ్ ఇటరేషన్ లో 2 అనేది కరెక్ట్ పొజిషన్ లో రావడం జరిగింది. థర్డ్ ఇటరేషన్ లో 4th అనేది కరెక్ట్ పొజిషన్ లో రావడం జరిగింది. అండ్ లాస్ట్ ఇటరేషన్ లో 9th అనేది కరెక్ట్ పొజిషన్ లోకి వస్తుంది. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ లో స్మాల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్మాల్ ఎలిమెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ పొజిషన్ లో పెడతాము. సో అందుకే దీన్ని మనం సెలెక్షన్ సార్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాము అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనం క్లియర్గా ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 4 2 9 1 తీసుకున్నాము. సో స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది 1 కాబట్టి ఈ 1ని తీసుకొచ్చి మనం ఫస్ట్ ప్లేస్లో పెట్టేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 1 2 9 4 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇక్కడ చెక్ చేస్తున్నాము. సో స్మాల్ ఎలిమెంట్ 2, సో నో నీడ్ టు స్వాప్ స్మాల్ ఎలిమెంట్ 2 కాబట్టి అది ఆల్రెడీ కరెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి దాన్ని మనం స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత 9 అండ్ 4 చెక్ చేసుకుంటుంది. సో 9 అండ్ 4 చెక్ చేసుకున్నప్పుడు 4 9 లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది మనకు వచ్చేసి థియరిటికల్గా. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం కోడ్ రాసి ఎలా రాస్తాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను, డెఫ్. అండ్ ఇది వచ్చేసి మనకు సెలెక్షన్ సార్ట్ కాబట్టి సో నేను సెలెక్షన్ సార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ ఫంక్షన్ అనేది ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేసుకుంది అనుకుందాం. అది వచ్చేసి అరే ఆర్ లిస్ట్ ఏదో ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఆ అరే యొక్క లెంత్ని కనుక్కోవాలి అనుకుంటున్నాను. సో మనకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి కదా. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవ్వాలి కాబట్టి నేను n = లెంత్ ఆఫ్ అరే అని చేస్తున్నాను. సో అరే యొక్క లెంత్ని కనుక్కొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం లెంత్ని బేస్ చేసుకొని లూప్ని ఇటరేట్ చేద్దాం. సో ఫర్ I in range of n. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, మనకు ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్టయితే ఫస్ట్ ఇటరేషన్ ఉంది. సో ఫస్ట్ ఇటరేషన్లో 4 2 9 1 అనేది ఉంది. సో ఈ దీంట్లో మనకు స్మాల్ ఎలిమెంట్ ఏది అనేది తెలుసా? తెలియదు. అంటే బై డిఫాల్ట్గా తెలియదు కదా, మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ తెలుసు. బట్ ప్రోగ్రామ్ ఎలా సెర్చ్ చేస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తూ దానికి మినిమం ఎలిమెంట్ ఏది, స్మాల్ ఎలిమెంట్ ఏది అని చెక్ చేస్తుంది కదా. సో అలా చెక్ చేయాలి అంటే మనం దేంతో ఒక దాంతో కంపేర్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే కోడ్లో బై డిఫాల్ట్గా ఈ 0th ఇండెక్స్ పొజిషన్లో ఈ 4 అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ 4 అనే వాల్యూని నేను స్మాల్ ఎలిమెంట్ లాగా అనుకుంటున్నాను. సో ఈ 4 వాల్యూ అనేది స్మాల్ ఎలిమెంట్ లాగా చెక్ చేస్తూ ఈ 4ని 2తో కంపేర్ చేస్తాను. సో అప్పుడు మనకు 4 పెద్దదా 2 పెద్దదా అని తెలుస్తుంది. సో 4th ని 9తో కంపేర్ చేస్తాను, అప్పుడు 4th ని 1తో కంపేర్ చేస్తాను. సో ఆ విధంగా అనమాట.
మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని స్మాల్ ఎలిమెంట్ లాగా అనుకొని ఆ ఎలిమెంట్తో మిగిలిన ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నాము. సో దాని ద్వారా మనకి ఏంటంటే ఫైనల్గా స్మాల్ ఎలిమెంట్ ఏది అనేది తెలుస్తుంది. సో ఒకవేళ ఇప్పుడు మనం ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని స్మాల్ ఎలిమెంట్ లాగా అనుకున్నాను. బట్ 4 అండ్ 2ని కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు 2 అనేది స్మాల్ ఎలిమెంట్, 4 అనేది బిగ్ ఎలిమెంట్. సో అప్పుడు మనం స్వాప్ చేస్తాం అనమాట. ఓకే, సో అది ఎలా చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను లూప్ని రిపీట్ చేస్తున్నాను. సో లూప్ని రిపీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, నేను జస్ట్ వాల్యూని ప్రింట్ చేసి చూపిస్తాను. సో ప్రింట్ ఆఫ్ ఐ అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. SELECTION సెలక్షన్ సార్ట్ సెలక్షన్ సార్ట్ అని సేవ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఫంక్షన్ని కాల్ చేయాలి కదా, సెలక్షన్ సార్ట్ ఆఫ్ అరే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి ఏమైంది, నేను ఐ వాల్యూని ప్రింట్ చేశాను. సో ఐ వాల్యూని ప్రింట్ చేసినప్పుడు 0 1 2 3 4 5 6 7 8 9 అనేది అలా రావడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, మనకు 0th ఇండెక్స్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, సెకండ్ ఇండెక్స్ పొజిషన్, థర్డ్ ఇండెక్స్ పొజిషన్ అలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ని కాకుండా నేను జస్ట్ 3 వాల్యూస్ తోటి ఇస్తాను, మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది. సో మనకు లిస్ట్లో 3 వాల్యూస్ ఉన్నాయి. సో 3 వాల్యూస్లో ఇది 0th ఇండెక్స్ పొజిషన్, ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో ఆ విధంగా మనకు ఇండెక్స్ పొజిషన్ అనేది రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఈ ఐ అనే ప్లేస్లో ఉన్న దాన్ని మినిమం ఎలిమెంట్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. సో మినిమం ఇండెక్స్ అంటే మినిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కేస్ ఐ. సో ఇండెక్స్ అనేది నేను ఫస్ట్ 0లో ఉన్న దాన్ని ఇండెక్స్ లాగా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. సో ఫస్ట్ ఇటరేషన్ అయిపోయాక ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో మనకు ఫైనల్ ఎలిమెంట్ ఉంది చిన్నది. సో నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో ఇవ్వాలి, నాకు సెకండ్ ప్లేస్లో ఉన్నది రావాలి. సో దానికోసం ఏమవుతుంది, ఫస్ట్ ప్లేస్లో 0 వచ్చేస్తుంది, దాని తర్వాత మనకు నెక్స్ట్ టైం సెకండ్ ఇటరేషన్లో 1 వస్తుంది, దాని తర్వాత ఇటరేషన్లో మనకు 2 వస్తుంది. సో ఆ విధంగా మనకు ఈ ఐ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకే నేను మినిమం ఇండెక్స్ ఈక్వల్స్ టు 1 అని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటి, చెక్ చేయాలి కదా. సో ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ అని తీసుకుంటున్నాను. సో మనకేంటి, ఫస్ట్ వాల్యూ అయిపోయింది. సో ఫస్ట్ వాల్యూని దేంతో కంపేర్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 4 అనేది ఉంది. సో ఈ 4ని దేంతో కంపేర్ చేయాలి, లిస్టులో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలి. లైక్ 4 9 1. ఓకేనా, ఈ 4 అంటే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నదాన్ని వదిలేసి మిగిలిన ఇండెక్స్ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ తోటి నేను కంపేర్ చేయాలి. సో ఫస్ట్లో ఉన్నది 0. సో ఈ 0 కాకుండా ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, సెకండ్ ఇండెక్స్ పొజిషన్, థర్డ్ ఇండెక్స్ పొజిషన్ వాటిని చెక్ చేయాలి కదా. సో నేనేం చేస్తున్నాను అంటే i+1 అని తీసుకున్నా. సో i+1 నేను ఎందుకు, ఆల్రెడీ ఇండెక్స్ పొజిషన్ 0లో ఉన్నదాన్ని నేను మినిమం ఇండెక్స్ అని తీసుకున్నాను, దాని తర్వాత ఉన్న వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సో అందుకే i+1. సో 0+1 అంటే 1 ఇండెక్స్ వస్తుంది. ఓకేనా, సో 1 ఇండెక్స్ పొజిషన్ వస్తుంది. సో ఇక్కడ 0 ఇండెక్స్ పొజిషన్, ఇక్కడ 1 ఇండెక్స్ పొజిషన్. సో 0ని 1ని కంపేర్ చేస్తాను అప్పుడు. సో ఎక్కడి వరకు కంపేర్ చేయాలి, దాని లెంత్ ఎంత ఉందో అంతవరకు కంపేర్ చేయాలి. సో లెంత్ని సైజ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు మనం కంపారిజన్ అనేది చెక్ చేద్దాము. ఇఫ్ అరే మనకేంటి, చిన్న ఎలిమెంట్ ఏదైతుందో చిన్న ఎలిమెంట్ కావాలి కదా. సో ఇఫ్ అరే ఆఫ్ జే అని ఇస్తున్నాను, లేదు మనం ఐ అని తీసుకుందాం. ఏదైనా ఎలానే తీసుకోవచ్చు, మనకు సేమ్ ప్రోగ్రామ్ డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. సో మనం ఏం తీసుకుంటున్నామంటే అరే ఆఫ్ నేను జే అని తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ మనకి ఏంటి, జే అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ కనుక అరే ఆఫ్ మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూ కన్నా తక్కువ అవుతే, ఓకే ఇక్కడ కండిషన్ ఏం రాసాం మనము, అరే ఆఫ్ జే అని రాసాం. జే వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అరే ఆఫ్ 1 అంటే ఇండెక్స్ పొజిషన్ 1లో ఉన్న వాల్యూ కనుక మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూ కన్నా తక్కువ
ఎక్కువ అవుతే అనేది మన కండిషన్. సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తుందంటే 4 తీసుకుంటుంది, 2 తీసుకుంటుంది. సో 2 లెస్ దెన్ 4 అని చెక్ చేస్తున్నాం అనమాట. 2 లెస్ దెన్ 4. సో 2 లెస్ దెన్ 4 అయితే ఏమవుతుంది? 2 లెస్ దెన్ 4 అంటే కండిషన్ ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి మనకు ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది మినిమం, సెకండ్ 0th పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది మ్యాక్సిమం. సో అప్పుడు మనం దాన్ని స్వాప్ చేస్తున్నాం. ఐ మీన్ ఇండెక్స్ పొజిషన్ని స్వాప్ చేస్తున్నాం అనమాట. ఇంతవరకు మనం ఏం తీసుకున్నాము? 0th పొజిషన్లో ఉన్నది మినిమం ఇండెక్స్ అంటే ఆ వాల్యూ అనేది స్మాల్ ఎలిమెంట్ అని అనుకున్నాము. బట్ మనకు ఫస్ట్ కంపారిజన్లోనే తెలిసిపోయింది. 4, 2ని కంపేర్ చేసినప్పుడు ఈ 2 అనేది స్మాల్ ఎలిమెంట్ అని తెలిసిపోయింది. ఈ 2 అనేది ఎక్కడ ఉంది? సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది. ఐ మీన్ 0th పొజిషన్ 1 ఇండెక్స్ పొజిషన్లో ఉంది. సో ఈ 1 ఇండెక్స్ పొజిషన్ అనేది ఎక్కడ ఉంది? మనకు జేలో ఉంది. సో నేను దీన్ని ఇప్పుడు మినిమం ఇండెక్స్ లాగా తీసుకోవాలి అనుకుంటున్నాను. సో మినిమం ఇండెక్స్ ఈక్వల్స్ టు జే. ఓకే. సో ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఆ పర్టికులర్ జేలో ఉన్న ఎలిమెంట్ని నేను మినిమం ఇండెక్స్ లాగా కన్వర్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఒక లూప్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ లూప్ అనేది అయిపోయాక ఆ మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూ, ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని నేను ఇక్కడ ఉన్న వాల్యూ తోటి స్వాప్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి 4, 2, 9, 1 ఉన్నాయి. నేను 4, 2, 9, 1లో 4, 2ని స్వాప్ చేయట్లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ని స్వాప్ చేస్తున్నాను. సో 4th యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 0. ఈ 2 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 1. సో 0, 1 ఆ ఇండెక్స్ పొజిషన్ని స్వాప్ చేస్తా. సో ఫస్ట్ లూప్ అయిపోయే లోపు మనకు ఇక్కడ 1 ఏదైతే ఉందో ఈ 1 అనేది స్మాల్ వాల్యూ. సో ఈ 1 యొక్క ఇండెక్స్ ఏంటి? 0, 1, 2, 3. సో ఈ 1 అనే వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 3. సో ఈ 3లో ఉన్న వాల్యూని ఇండెక్స్ పొజిషన్ 0లో ఉన్న వాల్యూ తోటి స్వాప్ చేస్తున్నాను. ఓకే. అది ఎక్కడ? ఫస్ట్ లూప్ అయిపోయాక. సో ఇది ఇన్నర్ లూప్. సో ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత నేను ఆ వాల్యూని స్వాప్ చేయాలి అనుకుంటున్నాను. సో అరే ఆఫ్ ఐ అంటే ఏముంది మనకు? 0th ఇండెక్స్ పొజిషన్. సో ఐలో 0th ఇండెక్స్ పొజిషన్ ఉంది, కామా అరే ఆఫ్ మనకు ఈ ఫస్ట్ ఇన్నర్ లూప్ అయిపోయాక ఫస్ట్ ఇటరేషన్లో అన్నింటిలో కన్నా తక్కువ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ మన దగ్గర ఉంది. దాన్ని మనం మినిమం ఇండెక్స్లో స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను అదే వాల్యూని ఇస్తున్నాను. array of minimum index is equals to array of minimum index comma array of I. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే వాల్యూస్ అనేటివి స్వాప్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ లాస్ట్ పొజిషన్కి, లాస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఫస్ట్ పొజిషన్లోకి స్వాప్ అయింది. ఎందుకు? మనకు అది ఫస్ట్ ఇటరేషన్ అయిపోయేలోపు ఇక్కడున్న ఇండెక్స్ పొజిషన్ అనేది స్మాల్ వాల్యూ అని తెలిసింది. సో ఆ స్మాల్ వాల్యూని తీసుకొచ్చి నేను ఫస్ట్ పొజిషన్లో పెట్టేశాను. అండ్ ఈ ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఆ మినిమం ఇండెక్స్ అయితే మనకి ఎక్కడైతే దొరికిందో అక్కడ పెట్టేశాను. అంటే ఈ 4, 1 ఏవైతే ఉన్నాయో ఈ 4 and 1 అనేటివి స్వాప్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి 1, 2, 9, 4 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకు 1, 2, 9, 4 అనేది వచ్చేసింది. సో ఆ విధంగా మనకు లూప్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ అయిపోయాక నేను ఒక్కసారి ఇన్నర్ లూప్ అయిపోయాక మనం దాన్ని స్వాప్ చేస్తున్నాము. సో అవుటర్ లూప్ ఏదైతుందో అవుటర్ లూప్ అయిపోయాక నేను దాన్ని రిటర్న్ చేసేస్తాను. రిటర్న్ అరే. సో ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో మనకు ఇక్కడ నుంచి వాల్యూ వస్తుంది కాబట్టి ఆ వాల్యూని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో సార్టెడ్ అరే ఈజ్ ఈక్వల్స్ టు సెలెక్షన్ సార్ట్ అండ్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సార్టెడ్ అరే. సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక 1 సెకండ్, సారీ, ఇక్కడ సైజ్ అని ఇచ్చాను. ఇది n, ఎందుకంటే మనం లెంత్ని nలో పెట్టేసుకున్నాం కదా.
సో ఇక్కడ కూడా n అని ఇవ్వాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సైజ్ అని ఇచ్చేసాను. ఓకే, సో నో ఇష్యూస్. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు 1 3 4 అనేది రావడం జరిగింది. సో ఇంకా కొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తాను. 2, 5, 8, 6, 9, 7. సో మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 8 9 అనేది రావడం జరిగింది. సో మనకు కావాల్సిన విధంగా సార్ట్ అయితే అవుతుంది. బట్ దీనికన్నా ముందు ఈచ్ అండ్ ఎవ్రీ టైం స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది నేను ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇన్నర్ లూప్ అయిపోయాక మనం స్వాప్ చేస్తున్నాం కదా. సో ఈ స్వాప్ తర్వాత నేను ఒక్కసారి ఆ అరేని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో అరేని రాసేసాను అండ్ కొంచెం స్ట్రింగ్ టెక్స్ట్ యాడ్ చేస్తా మీకు ఈజీగా అర్థం కావడానికి. సో ఆఫ్టర్ ఇటరేషన్. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే ఆఫ్టర్ అండ్ ఐ వాల్యూ ఇచ్చేస్తున్నాను, ఇటరేషన్ అని ఇస్తున్నాను. లైక్ ఎలా అంటే ఆఫ్టర్ 1 ఇటరేషన్ ఈ వాల్యూ వచ్చింది, ఆఫ్టర్ 2 ఇటరేషన్స్ ఈ వాల్యూ వచ్చాయి. సో ఆ విధంగా నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో జస్ట్ ఇక్కడ i+1 అని ఇచ్చేసి ప్రింట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇండెక్స్ పొజిషన్. సో 0 అని కాకుండా నేను i+1 అని ఇస్తే ఆఫ్టర్ 1 ఇటరేషన్, ఆఫ్టర్ 2 ఇటరేషన్ అలా వస్తుంది. సో అందుకని అలా ట్రై చేశాను. సో ఇక్కడ మీరు చూసుకోండి, మనకు ఫస్ట్ ఏంటి ఇచ్చాము, 3 4 1 2 5 8 6 9 7 ఇచ్చాము. అన్నింట్లో మనకు స్మాల్ ఎలిమెంట్ ఏది, 1 అనేది స్మాల్ ఎలిమెంట్. సో ఈ 1 అనేది ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ తోటి స్వాప్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 1 3 స్వాప్ అయ్యి 1 4 3 2 5 8 6 9 7 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టే చూడండి 1 4 3 ఫస్ట్ ఈ 1 ఈ 3 ఈ రెండు స్వాప్ అయిపోయాయి. ఫస్ట్ ఇటరేషన్ అయిపోయాక అన్నిట్లో ఉన్న స్మాల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పొజిషన్కి వచ్చేసింది. అండ్ ఆఫ్టర్ సెకండ్ ఇటరేషన్ 1 2. సో ఫస్ట్ ప్లేస్ ఐ మీన్ కరెక్ట్గానే ఉంది, సెకండ్ ప్లేస్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మనకు కొన్ని మ్యాచ్ అయ్యాయి, బట్ ఎవ్రీ టైం మ్యాచ్ అవ్వాలని లేదు. మనం ఇక్కడ 2 ఇటరేషన్స్ కాబట్టి 2 వాల్యూస్ అయితే కంపల్సరీగా సార్ట్ అయిపోతాయి. ఇది థర్డ్ ఇటరేషన్ కాబట్టి 3 వాల్యూస్ సార్ట్ అయ్యాయి. ఫోర్త్ ఇటరేషన్ తర్వాత 4 వాల్యూస్ సార్ట్ అయ్యాయి. ఫిఫ్త్ ఇటరేషన్ తర్వాత 5 వాల్యూస్ సార్ట్ అయ్యాయి. బట్ ఇక్కడ చూడండి సిక్స్త్ ఇటరేషన్కి వాల్యూ వేరే ఉంది. బట్ సిక్స్త్ ఇటరేషన్ తర్వాత చూసినట్టయితే ఆ సిక్స్త్ కూడా కరెక్ట్ ఉంది, బట్ ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా లేవు. సెవెంత్ ఇటరేషన్ తర్వాత చూసుకున్నట్టయితే సెవెంత్ కూడా కరెక్ట్ అయిపోయింది. ఎయిత్ ఇటరేషన్ తర్వాత ఎయిత్ కరెక్ట్ అయిపోయింది. అండ్ నైన్త్ ఇటరేషన్ తర్వాత నైన్త్ కూడా కరెక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు లూప్ అనేది రిపీట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్కొక్క లూప్ రిపీట్ అయినప్పుడు ఒక్కొక్క స్మాల్ వాల్యూ అనేది దాని పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇది సెలెక్షన్ సార్ట్. బబుల్ సార్ట్ అంటే ఏంటి, మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది ఎండింగ్లోకి వెళ్ళిపోతుంది. సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి, స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది స్టార్టింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్ ఏంటి, 2 subarrays are maintained, the subarray which is already sorted and the remaining subarray which is unsorted. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 6th పొజిషన్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎలిమెంట్స్ సార్ట్ అయిపోయాయి, ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేటివి అన్సార్టెడ్. 7th ఇటరేషన్ తర్వాత 7 ఎలిమెంట్స్ అనేటివి సార్ట్ అయిపోయాయి, ఈ 2 ఎలిమెంట్స్ అన్సార్టెడ్. 4th పొజిషన్ తర్వాత చూసినట్టయితే 4 ఎలిమెంట్స్ అనేటివి సార్టెడ్లో ఉన్నాయి, ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేటివి సార్ట్ అయిపోయి అన్సార్టెడ్లో ఉన్నాయి. సో ఆ విధంగా లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ సార్ట్ అయిపోయి ఉంటాయి, రైట్ సైడ్లో ఉన్నవన్నీ అన్సార్టెడ్ అయిపోతాయి. ఆ రైట్ సైడ్ ఉన్న అన్సార్టెడ్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ మళ్ళీ సార్టెడ్లోకి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 5 8 6 9 7 అనేది అన్సార్టెడ్, దీంట్లో నుంచి 5 అనేది ఇక్కడ సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 8 6 9 7 8 6 9 7 నుంచి స్మాల్ ఎలిమెంట్ 6 కాబట్టి ఆ 6 అనేది సార్టెడ్లోకి వెళ్ళిపోయింది. 8 9 7లో 7 అనేది అన్సార్టెడ్ స్మాలెస్ట్ ఎలిమెంట్, సో ఈ 7 అనేది సార్టెడ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత 8 9, సో 8 వెళ్ళిపోయింది. దాని తర్వాత 9 అనేది వెళ్ళిపోయింది. సో ఆ విధంగా మనకు లూప్ అనేది రిపీట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ టైం స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది సార్టెడ్ అరేలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా సెలెక్షన్ సార్ట్ గురించి. సో ఈ వీడియో కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎందుకు రాసామనేది డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ చెప్పినట్టు
నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి టాపిక్కి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అండ్ దానికి సంబంధించి సేమ్ ఎగ్జాంపుల్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి మళ్ళీ కామెంట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు అర్థం అవ్వకపోతే సేమ్ లైన్ని మళ్ళీ నేను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో లెంత్ యొక్క ఐ మీన్ అరే యొక్క లెంత్, ఆ లిస్ట్ యొక్క లెంత్ని కనుక్కొని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుటర్ లూప్ ఎందుకు ఉంది? ఫర్ ఎస్ ఇన్ రేంజ్ లేదా ఫర్ ఐ ఇన్ రేంజ్ అని ఇచ్చేసినప్పుడు దిస్ లూప్ రన్స్ సైజ్ టైమ్స్, అంటే ఆ లిస్ట్ యొక్క సైజ్ ఎంత అవుతుందో అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. వేర్ సైజ్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద అరే, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ కరెక్ట్ పొజిషన్. సో ఇదేం చేస్తుందంటే ఈచ్ ఎలిమెంట్ అనేది కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళే అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మినిమం ఐ ఇండెక్స్ అనేది ఒక వేరియబుల్ని తీసుకున్నాం కదా. సో దాని ఎగ్జాంపుల్ అజ్యూమ్ మినిమం, లెట్ minimum index is equals to s. Assume the current position s is the index of the minimum element. సో మన కరెంట్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఇండెక్స్ ఐ మీన్ మినిమం ఎలిమెంట్ అనుకుంటున్నాము, దాన్ని వేరే ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తున్నాం. సో బై డిఫాల్ట్గా మనము ఐ అని తీసుకున్నాం కదా మన ఎగ్జాంపుల్లో. సో ఈ ఐ అనేది మినిమం ఇండెక్స్ లాగా తీసుకున్నాను. సో దాన్ని నేను మిగిలిన ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తున్నాను. ఎక్కడైనా మనకు వేరే పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది నాకు స్మాల్ అనిపించినట్టయితే కనుక ఈ మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూని తీసేసి నేను ఆ పొజిషన్లో ఉన్న వాల్యూని మినిమం ఇండెక్స్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనకు మ్యాటర్ కూడా నేను రాయడం జరిగింది. ఒకవేళ మనకు ఈ కంపారిజన్ అనేది సక్సెస్ అయితే అప్పుడు మనము ఇందులో ఉన్న వాల్యూస్ని స్వాప్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్ అయితే రాయడం జరిగింది. ఈ లింక్ ఓపెన్ చేసేసి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఈ లింక్ని మీరు రిపీట్ చేసినట్టయితే మీకు ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు కానీ జస్ట్ అలా వెళితే మీకు ఈజీగా గుర్తొస్తుంది నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఓకేనా, అండ్ అదే విధంగా ఇక్కడ నేను ఈచ్ ఇమేజ్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నట్టయితే మనకు బబుల్ సార్ట్. సో బబుల్ సార్ట్ ఎలా అనేది వర్క్ అవుతుంది, సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తుంది. సో ఇలా ఆరో మార్క్స్ పెట్టి 4 greater than 2 కాబట్టి స్వాప్, 4 greater than 9 ఫాల్స్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది కాబట్టి కండిషన్ నో స్వాప్. సో 9 greater than 1 ట్రూ అవుతుంది, సో స్వాప్. సో ఈ విధంగా నేను ఇమేజ్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలా మీరు జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒకసారి ప్రిపేర్ అయితే మీకు ఈజీగా గుర్తుంది. సో ఎవరైనా ప్రోగ్రామ్ రాయండి అని అడిగినా కూడా మీరు ఈజీగా రాసేయచ్చు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈరోజు టాపిక్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.